అంటే ఇప్పుడు ఏంటి యూఎస్లో కానీ వేరే కంట్రీస్లో కూడా మీరు ఫ్రాంచైజ్ కూడా ఇవ్వరు? ఫ్రాంచైజ్ అనేది అగైన్ ఇది ఇంతకుముందు కూడా ఫ్రాంచైజ్ ఏంటంటే మా దాంట్లో 6 to 7 crores ఇన్వెస్ట్మెంట్ ఉండిద్ది ఒక్కొక్క స్టోర్కి. ఒక్క స్టోర్కి ఓకే. అంత పెట్టుకొని వాళ్ళకి ఇఫ్ ఇన్ కేస్ కొంచెం వెనక ముందు జరిగితే వాళ్ళకి నేను ఆన్సరబుల్ కాబట్టి నేను ఆ ఫ్రాంచైజీల జోలికి వెళ్ళట్లా. ఏదైనా పైన పడ్డా కింద పడ్డా ఏదైనా నేను చూసుకుంటున్నాను అనమాట. అంతే తప్ప వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అనేది నాదేం రూల్ కాదు. కాకపోతే నా లాంగ్ టర్మ్ ప్లాన్లో ఆ ఫ్రాంచైజీ అనేది నా దగ్గర ఆప్షన్ లేదు. ఓకే, అంతే. బట్ మీరు అన్నట్టుగా మాకు చాలా యూఎస్ నుంచి అబ్రాడ్ నుంచి చాలా ఏమంటారు రిక్వెస్ట్లు వచ్చినాయి. చాలా మంది అడిగారు ఫ్రాంచైజీ ఇవ్వండి, మిస్ అమ్మ నేమ్ కావాలి, మేము పెట్టుకుంటాం. శారీస్ కూడా మనమే ఇవ్వాలి, ఆబ్వియస్లీ మనం ఇవ్వాలి. సో ఫ్రాంచైజీ ఇవ్వండి, మేము చేస్తాం. లేదు ఎగ్జిబిషన్ పెడతాం, ఎగ్జిబిషన్ కన్నా మిస్ అమ్మ పేరు పెట్టండి, కనీసం మీ పేరు వాడుకొని ఇవ్వండి. లేదు, నో. ఓకే, యా. బట్ చూద్దాం, ప్లాన్ చేద్దాం, ఏమన్నా ఇంటర్నేషనల్ కూడా మిస్ అమ్మని తీసుకెళ్దాం మెల్లగా. ఓకే.